పాకిస్తాన్లో స్వతంత్రం వచ్చే నాటికి 22% మంది హిందువులు ఉన్నారు. అలాగే దాదాపుగా 8% వరకు సిక్కులు, బౌద్ధులు, జైనులు ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఇవాళ రోజున వీళ్ళందరూ కలిపితే 8% కూడా లేరు. ఈలోపు ఏం జరిగింది? ఈ 70 ఏళ్లలో జరిగింది ఏంటంటే, బాగా కోటీశ్వర్లైనటువంటి ఈ ముస్లిమేతరులైనటువంటి వాళ్ళ కుటుంబాలలో ఎవరో ఒక అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం, తద్వారా వాళ్ళ కుటుంబం మొత్తం మత మార్పిడి చేయటం, ఇది ఒక ఆస్పెక్ట్. ఇది సామ విధానం. రెండవది, కుటుంబం అంతా ఇటు పక్కన మతం మారితే వ్యాపారానికి మీకు పెద్ద వ్యాపారాలకు అనుమతిస్తాం, అలాగే పరిశ్రమలకు అనుమతిస్తాం, ఇట్లాంటివి చెప్పి దానం కాన్సెప్ట్తో మరికొంతమందిని మీ ఊళ్ళో ఉన్నది 90 కుటుంబాలు అయితే అందులో 85 మా వాళ్ళే ఉన్నప్పుడు 5గురు మీరు ఎలా ఉంటారు? మతం మారాల్సిందే, లేకపోతే కనుక మీ వాళ్ళని ఎత్తుకుపోయి రేపు చేస్తాం, మీ భార్యలు ఉండరు, మీ వ్యాపారాలు చేసుకొనివ్వం. ఇట్లాగా 5% మందిని కూడా మతం మార్చారు. అది భేదోపాయం. మిగతా వాళ్ళని కొట్టి మార్చారా, చంపేసి లాక్కున్నారా, ఇట్లాగా టోటల్గా అక్కడ జరిగినటువంటిది ఇది. ఇప్పుడు ఆ రూట్లోకి ఇంకోటి, అక్కడ ఏం చేసేవాళ్ళు, ఇలా అంగీకరించినటువంటి వాళ్ళు బాగా ధనవంతులు ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ ఇంటి మీదన వీళ్ళకి సంబంధించిన మత గ్రంథమో లేకపోతే కనుక ఇంకొక ఆ జెండానో తీసుకెళ్ళి పెడతారు. అది తీసి వాళ్ళు పక్కన పెట్టారనుకోండి, అదిగో దైవద్రోహం చేసావు నువ్వు అని కేసు పెట్టడం, అక్కడ కోర్టులు వెంటనే శిక్షించేస్తాయి. ఉరి శిక్షలు కూడా వేసిన సందర్భాలు. ఇప్పుడు సేమ్ ఫార్ములా పాకిస్తాన్లో మైనారిటీల అంతానికి ఏ ఫార్ములా అయితే దైవద్రోహం, దైవద్వేషం అన్నటువంటి పేరుతో తీసుకొచ్చారో అదే చట్టాలు ఇప్పుడు బంగ్లాదేశ్లో అమలు చేస్తూ మిగతా మతస్థులని దారికి తెచ్చే ప్రయత్నం జరుగుతున్నాయి.